జగిత్యాల జిల్లా మాలేల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా గిరిక్షేత్రమంతా జై శ్రీరామ్ అని శ్రీరామ నామంతో మారుమరుగుతుంది. ఈ సందర్భంగా చిన్న జయంతి మంగళవారం రోజు దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ డి హనుమంతరావు హాజరై ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వైద్య సేవలు, శానిటైజర్, తాగునీరుతో సహా అన్ని విభాగాల సేవలతో పాటు ఎన్జిఓ సేవా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అధిక జనసంద్రంతో కొండగట్టు క్షేత్రం నిండిపోయింది. అన్నీ మీకే ఏమంటారు జరగాలమ్మా. పరమేశ్వరం నమో నారాయణాయ వింద్రం పళ్ళాండం పరమాత్మనే వారు ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సమీక్షించడానికి రావడం జరిగింది. వారు ఇక్కడే పూర్తి స్థాయిలో మకాం వేసి పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగాన్ని అభినందించడం జరిగింది. హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి కూడా రాబోయే జూన్ 1 or 2 జరగబెట్టిన పెద్ద హనుమత్ జయంతి కూడా ఇదే రీతిన ఇంకా ఎక్కువ మంది, లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతి పెద్దగా ఏర్పాటు చేయడానికి కూడా సమాయత్తం. ఇక్కడ సంబంధించి వైద్య సేవలు కానీ, శానిటేషన్ కానీ పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సంబంధించి రెడ్ క్రాస్ వారు కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యాన్ని పెట్టి సేవలు అందిస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్, పంచాయతీ విభాగం కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ విభాగం కూడా చూడటం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్, ఒకటి కాదు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా అన్ని విభాగాలు కూడా దగ్గరుండి ఏర్పాటుని పర్యవేక్షిస్తున్నారు. వారందరూ కూడా అదేవిధంగా వాటర్ కూడా సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా, త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఎన్జిఓలు వారి సహకారంతో, కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రసాదాలు కూడా వితరణ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఎన్జిఓస్ కూడా అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను.